హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ తన్వి. సో డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణలో తెలంగాణ తల్లి కొత్తగా పెట్టబోతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. సో చాలా వరకు దానిపైన నెగిటివ్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం సింపుల్గా ఉందని చెప్పేసి పాజిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి శ్రేయారెడ్డి గారు ఉన్నారు. సో ఒకసారి తనతో మాట్లాడి సో తన ఒపీనియన్ ఏంటి ఈ రెండిటికి నేను ఫస్ట్ ఒకసారి చూపిస్తా. ఇది వచ్చేసి ముందు 10 years నుంచి ఉంటున్న విగ్రహం ఇది. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు పెడుతున్న విగ్రహం ఇది. సో మనం పబ్లిక్గా కూడా మాట్లాడడం జరిగింది, పబ్లిక్లోకి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది, పబ్లిక్తో కూడా మాట్లాడినాం, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నాము. సో కొందరు పొలిటికల్ లీడర్స్కి సంబంధించిన వ్యక్తులతో కూడా మాట్లాడి అసలు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏముంది, ఈ రెండిట్లో ఏది బాగుంది, దీంట్లో ఏమి తక్కువైంది, దీంట్లో ఏం ఎక్కువైంది, దీంట్లో ఏం ఎక్కువైంది, దీంట్లో ఏం తక్కువైందో అంశంపై మనం మాట్లాడదాము. శ్రేయారెడ్డి. హలో హలో శ్రేయ గారు. హాయ్. హాయ్ తన్వి. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ విగ్రహాన్ని కూడా తెలంగాణ తల్లిని కూడా మార్చేయబోతున్నారు. డిసెంబర్ 9వ తారీఖు పెట్టబోతున్నారు వాళ్ళు కొత్త విగ్రహము. సో ఆ స్టాచ్యూ నేను మీకు వాట్సాప్ చేశాను కదా, సో ఎట్లుంది అసలు ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందంటే తెలంగాణని ఒక పొలిటికల్ గేమ్ కోసం అని చెప్పి వాడుకుంటున్నట్టుంది. ఓకే. అసలు అసలు మీరు విగ్రహం చూస్తే బతుకమ్మ పోయిన విగ్రహం ఎట్లుండే, చేతిలో మొక్కజొన్న ఇంకో చేతిలో ఏమో బతుకమ్మ ఉండే. అంటే ఏంటి, మన తెలంగాణ కల్చర్ సిగ్నిఫికెన్స్ అది. మన తెలంగాణని ముందుకి అందరి ముందు తెలియజేయడానికి ఇంత మంచి అన్ని తీసేసి ఇప్పుడు అభయహస్తం అంటే వాళ్ళ పార్టీ చేతి గుర్తుని చూపించడానికి తెలంగాణ తల్లి విగ్రహం చేసినట్టుంది. అదే కాకుంటే మీ ముఖం కూడా చూస్తే రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ముఖం, వాళ్ళ కూతురు ముఖం, వాళ్ళ తల్లి ముఖం కి సిమిలర్ గా ఉంది ఇప్పుడు. సో నా పాయింట్ ఏంటంటే ఇది ఏం చేస్తున్నారు అసలు మీరు, అసలు తెలంగాణని ఏమనుకుంటున్నారు మీరు? నవ్వుల పాలు చేస్తున్నారు. మన కల్చర్ ని మనం ఇంత మంచి హైలైట్ చేసుకొని బతుకమ్మని వరల్డ్ వైడ్ తీసుకెళ్లి ఇంత సెలబ్రేట్ చేస్తే చివరికి మళ్ళీ దిక్కులేని పరిస్థితికి వస్తున్నారు తెలంగాణ, మన తెలంగాణ సంస్కృతిని. సో ఈ రెండు దాంట్లో డిఫరెన్సెస్ చూస్తే మీరు ఏమేమి అబ్జర్వ్ చేసినారు ఒకసారి రెండు ఫొటోస్ ఒకసారి చూడండి. యా చెప్పినాను కదా మీకు, బతుకమ్మ అనేది లేదు, అభయహస్తం గుర్తు అనేది ఒకటి వచ్చింది. ముఖం అయితే రేవంత్ రెడ్డి కుటుంబం లో ఉన్న మహిళల ముఖం లాగానే. ఓకే, అంటే మేము చాలా వరకు పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే తెలంగాణలో ఇంకా మహిళలు ఇప్పుడు ఏదైతే విగ్రహం పెట్టబోతున్నారో అంటే మేము ఇంకా అట్లనే ఉండాలా, అట్లనే అదే కల్చర్లో ఇంకా మేము డెవలప్ అవ్వద్దా అని చెప్పేసి కూడా చాలామంది మహిళలు మాట్లాడడం జరిగింది. సో మీరేమంటారు? అంటే తెలంగాణలో ఇట్లా ఆభరణాలు మన కల్చర్ అంటే బతుకమ్మని మర్చిపోతే మనము డెవలప్మెంట్ చేసుకుంటున్నట్లనా? నాకు అర్థం కాలేదు అసలు లాజిక్ ఏంది. లైక్ అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గతంలో మహిళలందరూ వాళ్ళ కింద పని చేయడం, వీళ్ళ కింద పని చేయడము, ఇంట్లో నుంచి బయట వెళ్ళకుండా ఉండడం, అంటే ఈ గెటప్లోనే ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఏదైతే కొత్తగా పెడుతున్నారో ఆ గెటప్లో ఉండేవాళ్ళంట కదా అప్పట్లో. ఓకే, అంటే ఏమీ లేకుండా, ఏం డెవలప్మెంట్ లేకుండా అప్పట్లో ఇలానే ఉండేవాళ్ళము. కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాము, జాబ్స్ చేసుకుంటున్నాము, బయటకు వస్తున్నాము అని చెప్పేసి కొందరు చెప్తున్నారు. ఓకే, దానికి స్టాచ్యూకి ఏం సంబంధం? మంచిదే కదా, బయటకు వస్తే మంచిదే, ముందుకు ఎదిగితే మంచిదే. దానికి ఈ స్టాచ్యూకి నాకేం అసలు సంబంధం అనేది అనిపిస్తలేదు. నేనేమంటున్నా అంటే మన కల్చర్ అనేది మనం రిప్రజెంట్ చేసుకుంటేనే మనం ఇంకా ముందుకు కూడా నడవచ్చు. కల్చర్ ని మర్చిపోతేనే మనము ఎదుగుతున్నట్లు కాదు. మంచి మంచి విషయమే, అమ్మాయిలు అనేది బయటికి రావాలి, మహిళలు అనేది
అనే వాళ్ళు బయటికి రావాలి, ఓకే ముందుకు వెళ్ళాలి. కానీ మనం బతుకమ్మ చేసుకోపోతేనే మనం ఎదుగుతున్నట్లా అంటే అది చాలా మూర్ఖత్వం. ఓకే, ఇంకొకటి శ్రేయ గారు, మొన్న పెద్దపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే 1,000,000 మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి అనడం జరిగింది. సో కోటీశ్వరులను చేసే పరిస్థితి ఉందా తెలంగాణలో ఆడబిడ్డలను కానీ మహిళలను కానీ? కాంగ్రెస్ ప్రభుత్వం అందరికంటే ఎక్కువ ఎవరిని మోసం చేసిందంటే అది మహిళలను. ఏ విధంగా, ఏ అంశంలో, ఏ విషయంలో మోసం చేసింది అనుకోవచ్చు? చాలా విషయాల్లో మోసం చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 2,500 ఇస్తా అని చెప్పి చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. కాలేజ్కి వెళ్ళే మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పి చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. మనకు మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ అని చెప్పి ఇచ్చేవారు, కాన్పుల కోసం అని చెప్పి చూసుకునేవారు మహిళలు కాన్పు. ఆ స్కీమ్ అనేది తీసేసిండ్రు. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అని చెప్పి చెప్పిండ్రు, అది సరిగా అందుతలేదు. అసలు ఏ రకంగా ఏ విధంగా చూసుకున్నా కూడా మహిళలను మాత్రం సపోర్ట్ చేయకుండా ఉన్నారు. సో అంటే ఎట్లా చేస్తారు? 1,000,000 మందిని కోటీశ్వరులు చేయడం కన్నా ముందు అసలు ఇచ్చిన 6 గ్యారంటీస్ ఫస్ట్ అమలు చేయమని చెప్పండి. ఫస్ట్ అది చేయాలి కదా. అసలు ఎవరు అడిగినారు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చమని చెప్పి తెలంగాణ ప్రజలు వచ్చి రేవంత్ రెడ్డి ముందు ధర్నా చేసిండ్రా, మీరు మార్చండి లేకపోతే చచ్చిపోతామని చెప్పి? అసలు ఇప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చేసిండు? పనికి మాలిన ముచ్చట్లు కాకపోతే ఈ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టడం, దాని తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం చేంజ్ చేయడం, అసలు ఏమనుకుంటున్నారు? పబ్లిక్ వెల్ఫేర్ మనీ అసలు పబ్లిక్ వెల్ఫేర్ కి పెట్టకుండా మన ప్రజల పైసలు మన ప్రజల కోసం అని చెప్పి పెట్టకుండా ఇది ఎవడు అడిగిండు వాళ్ళకి? అసలు దిమాగ్ ఇట్లా కొంచెం పెడితే మన తెలంగాణకి ఎక్కడో ముందుకెళ్తది. అంటే మార్పు కావాలి, మార్పు రావాలి అని చెప్పేసి చెప్పినారు కదా, మరి ఇదేనేమో, ఇదే మార్పు అనుకోవచ్చు కదా. ప్రజలకు పట్టుకొచ్చే మార్పు అని అర్థం. ఇది నయా పైసా ఉపయోగం లేదు ఇప్పుడు వీళ్ళతోటి. ఈ స్టాచ్యూ పెడితే ఏం ఉపయోగం ఉంది మన తెలంగాణ ప్రజలకు? ఏమొస్తుంది వాళ్ళకి? మారుస్తే ఇప్పుడు ఏమైనా వస్తుందా? ఈ లోగో ఏదో మారుస్తే ఏమైనా వచ్చిందా? ఎందుకు అసలు దానికి ఎందుకు ఖర్చు పెట్టడం? ఫస్ట్ రాగానే కూడా తెలంగాణ టిఎస్ ని టీజీ చేసిండ్రు, అది ఎన్ని కోట్ల డబ్బులు పెట్టిండ్రు దాంట్లో. ఈ మార్పులో ఎవరు చేయడానికి, ఏం చేయడానికి, ఎవరిని ఉద్ధరించడానికి? అదే ఇక్కడేమో పిల్లలకి సరిగా భోజనాలు లేవు, 6 గ్యారెంటీలు పతా లేదు, గత 2-3 నెలల నుంచి పెన్షన్లు వస్తలేవు, కరెంటు పోతుంది. అరే బుద్ధున్న వాళ్ళు ఎవరైనా నిజంగా తెలంగాణ బాగుపడాలనే ఉంటే దేని మీద ధ్యాస పెట్టాలి? కాంగ్రెస్ ప్రభుత్వంకి, రేవంత్ రెడ్డికి అసలు తెలంగాణ ప్రజల మీద ప్రేమనే లేదు, తెలంగాణ ముందుకు వెళ్ళాలనే లేదు. స్వార్థపరులు. మేము ఎట్లుండాలి, మా కుటుంబం ఎట్లుండాలి, మేము డబ్బులు ఎట్లా సంపాదించాలి. మీరేమో తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు రేవంత్ రెడ్డికి అని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రము తెలంగాణలో తెలంగాణ ప్రజలని కష్టపెట్టము అని చెప్పేసి, కష్టం రానివ్వము అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి అంటున్నాడు, సరే అనడం అందరు అంటారు కానీ చేతల్లో ఉండాలి కదా. 100 మంది 100 అంటారు కానీ చేతల్లో ఎట్లుంది? అసలు ఏడాదిలో ఎడారి వచ్చేసింది మనకి ఇప్పుడు రేవంత్ పాలన. అవునా? క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అయిపోయింది, కాన్పుల్లో బేబీస్ ఇన్ఫెంటిసైడ్స్ ఎక్కువ అయిపోయినాయి. దాని తర్వాత ఫార్మర్స్ కి నష్టాలు వస్తున్నాయి. అసలు ఎమర్జెన్సీ కాలం తెచ్చిండ్రు పెట్టిండ్రు. మొన్న సెక్షన్ 144 పెట్టిండ్రు దాని ఎలా. అంటే ఇవన్నీ కష్టాలు కావా, సుఖాలా ఇప్పుడు అన్నీ ఇవన్నీ కదా? ఆలోచించాలి కదా. చెప్పినంత మాత్రాన ఎవరు నమ్ముతలేరు ఇప్పుడు ఆయనని. అందుకోసం ఆ దేవుడు ఈ దేవుళ్ళ మీద ఓట్టేసుకుంటే చెప్తున్నాడు. ఓకే శ్రేయ గారు, థ్యాంక్ యూ అండి. ఇంకో కొన్ని కాల్స్ తీసుకుంటాము. Sure. Thank you, Tanvi. Thank you.